సో ఇక్కడ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు కదా, తీసుకెళ్ళి పెంచుకుందాం అనమాట. ఎందుకంటే సెటప్ చేసేద్దాం. సెటప్ చేయడానికి బెస్ట్ సబ్స్ట్రేట్ ఏదన్నా ఉంది అంటే వీటికి నామకరణం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పాలంటే ఇదే చాలా ఎక్కువేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇది బల్జీ చాలా పెద్దగా అయింది అనమాట. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేద్దాం మన కొత్త 2 కథ మొదలు. కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ అయిన నేను డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో హలో, చెప్పండి నత్తల సబ్ ఇన్స్పెక్టర్ గారు. నత్తలు దొరికాయి. ఏంటి నత్తలు దొరికాయా? అవును. 2? అవును, బాగున్నాయా? బాగున్నాయి. మీరిప్పుడే వచ్చి వాటిని తీసుకోండి. మరి ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇప్పుడు రమ్మంటారా? మరి వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటాను, ఏం పర్లేదు. సరే, ఇక మీరు రమ్మంటున్నారు కదా, వస్తున్నా. ఏంటి మంత్రశక్తి పనిచేయట్లేదు? లొకేషన్ ఇక్కడే పెట్టారు నత్తల ఇన్స్పెక్టర్ గారు. ఏరి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నానండి. వీటికేం తక్కువ లేదు, ఈజీ కాదు. చెప్పండి, ఆ నత్తలు ఎక్కడున్నాయి? ఆగండి, అంత తొందర ఎందుకు? ఇస్తాం నత్తలు, మేము పారిపోతామా? అరే తొందర అంటారేంటండి బాబు, నేను నత్తల కోసమే ఇంత రాత్రి కూడా వచ్చాను. అవును, ఇంత రాత్రి వేళ పిలిచింది నత్తలు ఇవ్వడానికే కదా. ఆగండి, ఇస్తాం మీకు నత్తలు. పక్కనంటే ఎక్కడ? కరెక్ట్ గా వైపు ఉన్నాయి చూడండి మీరు. అవునా? అంటే అటు పక్కన అటువైపు ఉన్నాయి నత్తలు, తీసేసుకోండి మీరు. సరే, నాకు లేట్ అవుతుంది. అంటే మీకు టైం అవుతుందా? నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలా? మా వైఫ్ వెయిటింగ్. సరే, సో నేను ఇంటికి వెళ్తాను, నత్తలు తీసుకోండి. సరే, మీరు వెళ్ళరండి. ఉంటా, రైట్. నేను నత్తల్ని నేను ఎత్తుక్కుంటాను. సరే అండి, ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. రండి భోంచేద్దాం. రండి నాన్న. నాన్నా, హలో అక్వామన్. సో నత్తల సబ్ ఇన్స్పెక్టర్ మనల్ని ఇక్కడికి పిలిచి ఇక్కడ 2 నత్తలు ఉన్నాయి, కలెక్ట్ చేసుకొని మీ కలెక్షన్లోకి యాడ్ చేసుకోండి అని పిలవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న నత్తల్ని ఎత్తుకుదాం అనమాట. ఆయనేమో ఇక్కడ ఎక్కడో నత్తలు ఉంటాయి, అది తీసుకోండి, నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనమే నత్తలు ఇక్కడ ఎక్కడున్నాయో ఎత్తుకుదాం. సో ఇక్కడ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు కదా, సో ఇక్కడ నత్తలు ఎక్కడున్నాయి అన్నది మనం చూద్దాం. నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట. కొద్దిసేపటి తర్వాత సో అక్వామన్ ఫైనల్గా మనకి కనిపించేసాయి అనమాట. ఆ నత్తల సబ్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఇక్కడే 2 క్యూట్ ఆఫ్రికన్ జైంట్ స్నేల్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఇంకా చిన్నపిల్లలు అనమాట, ఇవి చాలా పెద్దగా అవుతాయి, ఇంత పెద్దగా అవుతాయి అనమాట ఇవి. సో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి 2. ఈ 2 కప్పులు అనుకుంటా, ఇది మెయిల్ ఇది ఫీమేల్ అనుకుంటా, లేకపోతే ఇట్లా జెండర్ ఉండదేమో. రెండిట్లో ఏది కొట్టుకొని గెలిస్తే అది మెయిల్, ఏది ఓడిపోతే అది ఫీమేల్, అట్లా ఉంటుంది అనుకుంటా స్నేల్స్లో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఇఫ్ యూ నో ప్లీజ్ లెట్ మీ నో. సో ఇప్పుడు ఈ నత్తల్ని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందాం అనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా ఒక కొత్త పెట్ని తీసుకొని వెళ్ళి. ఇదైతే యూనిక్గా ఉంటుంది, ఇప్పటి వరకు మనం స్నేల్స్ని అయితే పెంచలేదు. సో ఫస్ట్ టైం లెట్స్ ట్రై టు అడాప్ట్ అండ్ కీప్ స్నేల్స్ అనమాట. సో చలో వీటిని తీసుకెళ్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా వీటిని తీసుకెళ్ళడానికి. సో మీకు వెంటనే వీటికి నామకరణం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా. సో ఆక్వామ్యాన్ ఇట్లా 2 పేర్లు పెట్టండి. ఇదిగోండి, దీనికి ఒక పేరు, దీనికి ఒక పేరు పెట్టండి. 2 కపుల్ పేరు లాంటి పేరు పెట్టండి. అండ్ రూల్స్ మీకు తెలిసిందే, దేనికైతే ఎక్కువ లైక్ వస్తుందో దాన్నే వీటి 2 పేరులాగా పెట్టేస్తాను. సో ఇప్పుడు వీటిని కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దాం. చలో ఇదిగోండి. సో అక్వామ్యాన్ ఇదిగోండి, ఈ 2 నత్తల్ని ఇట్లానే సేఫ్గా తీసేసి ఇదే ఆకుతో ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఆగండి, ఆకుని చింపేద్దాం. సో ఇదిగోండి, సో జాగ్రత్తగా ఈ 2 నత్తల్ని ఇందులో పెట్టేశాను. సో ఇప్పుడు ఈ 2 నత్తలు ఇందులో సేఫ్గా ఉంటాయి అనమాట. సో మనం ఫాస్ట్గా దీన్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి దీన్ని మొత్తం సెటప్ చేసి చూపిస్తా. లెట్స్ గో. మంత్రశక్తి. ఇంటికి వచ్చిన తరువాత
సో ఆక్వామ్యాన్ వి ఆర్ హోమ్ విత్ అవర్ న్యూ క్యూట్ పెట్స్ అన్నమాట. సో ఇదిగోండి ఈ ఇందులోనే ఉన్నాయన్నమాట, ఇంకా సేఫ్గానే ఉన్నాయి, లోపలే తిరుగుతున్నాయి. బయటకు వచ్చేద్దామని చూస్తుంది చూడండి, ఇది ఎంత భయంకరంగా ఉందో. మీరు ఫ్లాష్ వేసుకొని చూస్తే మీకు ఇంకా క్లియర్ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. చూసారా, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. కానీ ఈ రెండు పెయిర్, ఎందుకంటే ఈ రెండు నాకు ఒకటే చోట దొరికాయి అన్నమాట. సో అదిగండి. సో ఇప్పుడు వీటిని సెటప్ చేసేద్దాం. సెటప్ చేయడానికి బెస్ట్ సబ్స్ట్రేట్ ఏదన్నా ఉంది అంటే అది కోకోపీట్ అనమాట. సో ఇప్పుడు కోకోపీట్ అంటే ఇదేంటంటే ఆ కొబ్బరికాయ కొడతాం కదా, దానిపైన పీచు ఉంటుంది కదా, ఆ పీచుని మొత్తం ఫైన్ పౌడర్ చేసేసి దాన్ని వాటర్లో నానబెట్టి తయారు చేస్తారు అనుకుంటా, అంటే నాకు కరెక్ట్గా తెలియదు అని అనుకుంటున్నా. సో దాన్ని బుక్ చేసేది అమెజాన్ నౌలో జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేసింది. నేను ఇంకా 1-2 డేస్ పడుతుందని అనుకున్నా కానీ వెంటనే వచ్చేసింది అనమాట. సో ఇదిగోండి కోకోపీట్, ఇది 1 kg బుక్ చేసా. 1 kg చాలా ఎక్కువ అయిపోద్దేమో అని కూడా అనిపిస్తుంది నాకు, చూద్దాం ఎంత పడుతుందో. సో దీన్ని ఏం లేదు, దీన్ని వాడటం కూడా చాలా సింపుల్ అనమాట, చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి, ఇదిగోండి ఇదంతా మట్టిలాగా పడింది చూసారా, మట్టి ఇసక. ఓపెన్ చేసి ఇది చాలా ఎక్కువ అయిపోద్ది. సో దీంట్లో సగం జాలేమో అనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా సగం పెట్టామా, ఈ సగమే ఎంత ఎక్కువ అయిద్దో చూడండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇదంతా కూడా ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ వాటర్ బాటిల్ దాని మీద పోస్తే అది మంచిగా ఇట్లా ఉబ్బుతుంది. క్లియర్గా చూడండి, అది మంచిగా ఉబ్బుతుంది అనమాట, మస్తు ఉంటుంది అది ఉబ్బుతుంటే. అదిగోండి 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 ఉబ్బుతుంది. చూసారా ఎట్లా బల్జ్ అవుతుందో అది. అసలు చెప్పాలంటే ఇదే చాలా ఎక్కువేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇది బల్జ్ అయ్యి చాలా పెద్దగా అవుతుంది అనమాట. సో దాన్నే మనం దీని కింద సబ్స్ట్రేట్ లాగా వాడుకోవాలి. ఇది మంచిగా హ్యూమిడిటీని హోల్డ్ చేసి పెడుతుంది. సో అవి బతకడానికి వాటికి చాలా బాగుంటుంది అనమాట ఈ కోకోపీటే. ఇంకా వాటర్ పడతాయి, ఇంకా తెచ్చుకోవాలి వాటర్. 650 ml వాటర్. అయితే ఇది డ్రై అయిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇది డ్రై అయిపోతే స్నేల్స్కి కష్టం. సో ఎప్పుడు ఇందులో వాటర్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఇలా కొంచెం ఇట్లా పిండి పిండిగా ఉండేలాగే చూసుకోవాలన్నమాట. ఓకే కదా. సో ఇట్లుంటే స్నేల్స్ అనేవి కరెక్ట్గా స్విమ్మింగ్ చేసుకుంటా ఇందులో, అదే నడుచుకుంటా, పాక్కుంటా, దేక్కుంటా, ఎట్లా వెళ్తాయో నాకు తెలియదు. సో అట్లా వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేద్దాం మన కొత్త 2 స్నేల్స్ని. ఇది అప్పుడే బయటకు వచ్చేసి, నాన్న చిట్టి నాన్న, ఇది అప్పుడే బయటకు వచ్చేసింది. సో దీన్ని పట్టుకొని తీద్దాం బయటికి. అట్లా పట్టుకుంటే డేంజర్ ఏమో, మెల్లిగా పట్టుకొని తీయాలి. అబ్బో లిక్విడ్ జిగిరి ఉందన్నమాట. ఎట్లారా, ఇక ఫస్ట్ అయితే దీన్ని తీద్దాం. ఇది మంచిగానే ఉంది గాయ్స్. ఇదిగోండి, సో మన వాళ్ళు తాగడానికి వాటర్ పెడుతున్నాను అనమాట. ఈ చిన్న గోల్డెన్ కప్పు అంటే వాటికి ఎక్కువ మునిగిపోయే అంత లోతుగా ఉండకూడదంట. ఇట్లుంటే అవే వెళ్ళి నీట్గా తాగుతాయి. అదే ఎక్కువ ఉంటే లోపల మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకని ఆ సన్న క్యాప్ లాంటి ఒక కప్ తీసుకున్నా, అందులోనే వాటర్ పోద్దాం. సో ఇప్పుడు అందులోనే అవి వాటర్ తాగుతాయి దాహం వేసినప్పుడు. అండ్ దెన్ ఇదిగోండి ఇప్పుడు మన హోటల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని వేద్దాం. అబ్బో జిగిరి జింగానియా ఎట్లుందో చూడండి, మీరు ఫ్లాష్తో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో చూసారా, ఓ ఇంకా దాని కళ్ళన్నీ బయటికి తీస్తుంది. మస్తు వెరైటీ ఉంది, మస్తు చిన్నగా ఉంది, నాకు మస్తు నచ్చింది అనమాట. దీన్నే పెద్దగా చేస్తా, ఇంత చిన్నగా ఉంది కదా, పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇన్ని పెట్టేస్తున్నా. టు హిజ్ న్యూ హోమ్, ఎంజాయ్. సో ఇప్పుడు ఇంకో దాన్ని వేస్తున్నా, దాని ఫ్రెండ్, దాని పార్ట్నర్. సో చలో, అప్పో ఇది ఇంకా పెద్దగా ఉంది, జిగిరి జింగానియా. సో దీన్ని కూడా పెట్టేస్తున్నా. సో చలో నువ్వు కూడా వెళ్ళి ఆడుకోపో. సో ఇప్పుడు వీటిని వదిలేద్దాం కొంతసేపు, వీటికి ఫుడ్ వేద్దాం. సో ఇవి ఏం తింటాయంటే ఫుడ్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, పెస్టిసైడ్స్ లేనివి ఫ్రూట్స్ అట్లాంటివి తింటాయి అనమాట. సో ఒక పాలకూర తీద్దాం. 2000 years later. సో గాయ్స్ ఇదిగోండి
పాలకూర లేదన్నమాట ఇంట్లో. పాలకూర మొత్తం ఒక దొంగనా కొడుకు తినేశాడు. సో క్యాబేజ్ ఉంది, క్యాబేజ్ కూడా పెట్టచ్చు అంట. చాలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టచ్చు, కాకపోతే వాటి మీద పెస్టిసైడ్స్ ఏం లేకుండా చూసుకోవాలి. సో ఇదిగోండి, ఇక్కడ ఒక క్యాబేజ్ ముక్క, ఇక్కడ ఒక క్యాబేజ్ ముక్క పెడుతున్నా. సో ఇప్పుడు అవి ఈ క్యాబేజ్ ముక్కల్ని ఎంత తినేస్తాయో కూడా తర్వాత చూద్దాం మనం. సో 2 క్యూట్గా ఇదిగో తిరగడం కూడా స్టార్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ వాటర్ ఉంది, అక్కడ ఫుడ్ కూడా వేస్తాం. రెండిట్లకి సూపర్ ట్యాంక్ కూడా పెట్టేసాం అనమాట. ఇంత స్పేషియస్గా మంచి స్పేస్ కూడా ఉంది. సో అదనమాట మన ఆఫ్రికన్ జైన్ స్నేయిల్స్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అండ్ తప్పకుండా మర్చిపోకుండా వీటికి ఒక మంచి పేరు పెట్టండి. ఏ పేరుకి ఎక్కువ లైక్స్ వస్తాయో వాటిని వీటికి పేరులాగా పెట్టేస్తా. కాకపోతే కొంచెం సూట్ అయ్యే పేర్లు పెట్టండి, మంచి కపుల్ లాంటి పేర్లు పెట్టండి. సో అదనమాట, వీటి గురించి ఇంకా వీడియోస్ వస్తానే ఉంటాయి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. మరిన్ని పెట్ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకి వస్తానే ఉంటుంది. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.